SBI PO నోటిఫికేషన్ అవుట్. హలో నమస్తే, వెల్కమ్ టు విజయన్ ఫ్యామిలీస్ టీవీ. నేను మీ సత్య. సో తాజాగా SBI PO నోటిఫికేషన్ అనేది వెలువడింది. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి December 27th, అంటే December 27th to 16th January 2025. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ అనేసి 16th January 2025. సో దీనికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి, phase 1 phase 2, ప్రిలిమ్స్ మెయిన్స్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 8th and 15th March 2025. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఏప్రిల్ మే 2025. దీనికి ఏజ్ వచ్చేసి 21 to 30 years. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఇంకొంచెం కొన్ని విషయాలు వీటి గురించి కనుక మనం చర్చించుకుంటే సో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. సో phase 1 ప్రిలిమ్స్ సంబంధించి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో SBI పోస్టుల యొక్క SBI PO యొక్క పోస్టుల యొక్క వేకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్లయితే సో కేటగిరీ వైజ్ SC ST OBC EWS UR టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా PWBD వేకెన్సీస్ హారిజెంటల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి SCకి సంబంధించి 87, STకి సంబంధించి 43, OBCకి సంబంధించి 158, EWS సంబంధించి 58, URకి సంబంధించి 240, టోటల్ వచ్చేసి 586. అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి SCకి ఏమీ లేవు, STకి వచ్చేసి 14, OBCకి అదేవిధంగా ఏమీ లేవు, EWSకి కూడా ఏమీ లేవు, URకి కూడా ఏమీ లేవు. టోటల్ పోస్ట్ వచ్చేసరికి టోటల్ STలో ఉన్నాయి కాబట్టి 14. అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ కనుక మనం చూసుకున్నట్లయితే SCలో 87 ఉన్నాయి, అదేవిధంగా STలో 57 రెగ్యులర్ వేకెన్సీస్, అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కలిపి STలో వచ్చేసి ST కేటగిరీకి వచ్చేసి 57, OBCకి 158, EWSకి 58, URకి 240, టోటల్గా వచ్చేసి 600 వేకెన్సీస్లు అన్నమాట. ఏంటండి, రెగ్యులర్ వేకెన్సీస్ కావచ్చు, బ్యాక్లాగ్ వేకెన్సీస్ కావచ్చు, టోటల్ వేకెన్సీస్ SBI PO నోటిఫికేషన్లో 600 పోస్టులు. అదేవిధంగా PWBD వేకెన్సీస్ హారిజెంటల్గా చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడు. సో మీకు మీ స్క్రీన్ మీద అయితే నేను చూపించడం జరుగుతుంది, వాటిని అదేవిధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే phase 1 phase 2 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని కూడా మేము ముందుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రిటేరియా, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ April 4, 2024, నాట్ బిలో 21 years అండ్ నాట్ అబోవ్ 30 years యాజ్ ఆన్ April 1st, 2024. That is, candidate must have been born not later. సో అదేవిధంగా done April 1st, 2003 and not earlier than April 2nd, 1994. Both days inclusive. Relaxation in upper age limit shall be as below. సో మనం కనుక చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ కనుక అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ OBC నాన్ క్రిమినల్ లేయర్. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి OBC వాళ్ళకి 3 సంవత్సరాలు. అదేవిధంగా షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, SC STకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 సంవత్సరాలు. అదేవిధంగా ఇంకొన్ని పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి సంబంధించి PWBDకి సంబంధించి నేను స్క్రీన్ షాట్లు పెట్టడం మీ స్క్రీన్ మీద పెట్టడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే phase 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్
అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఈ 3 కంటెంట్లు అనేవి ఉంటాయి. యాక్చువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసరికి 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్, టోటల్ మ్యాక్సిమం మార్క్స్ కూడా 100. సో ఇది ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి. అదేవిధంగా ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే 4 సబ్జెక్టులు ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, అదేవిధంగా డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్కి సంబంధించి, అదేవిధంగా ఇంగ్లీష్ నాలెడ్జ్ సంబంధించి. టోటల్గా చూసుకుంటే ఫస్ట్ 1 చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. అదేవిధంగా డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 60 ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ కనుక మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 60 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ 60 అన్నమాట. సో అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 40 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 20 మార్క్స్. డ్యూరేషన్ టైం వచ్చేసరికి 3 అవర్స్ అనమాట. మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి 3 అవర్స్, మ్యాక్సిమం మార్క్స్ 200 ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 170 ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 170, మ్యాక్సిమం మార్క్స్ 200, డ్యూరేషన్ వచ్చేసి టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. సో అదేవిధంగా డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ కమ్యూనికేషన్ స్కిల్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, సిచ్యువేషన్ అనాలిసిస్ అండ్ ప్రిసిస్ రైటింగ్. దీనికి వచ్చేసరికి మ్యాక్సిమం మార్క్స్ 50. ఓవరాల్గా చూసుకుంటే 250 మార్క్స్ అనేది అన్నమాట. సో దీనికి ఎక్స్ట్రా 3 అవర్స్ కాకుండా దీనికి ఎక్స్ట్రా 30 మినిట్స్. దీన్ని కూడా మీకు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఎస్బీఐ పీఓకి సంబంధించి. సో దయచేసి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు, ఇలాగే కష్టపడండి. ఇది ఒక మంచి ఎస్బీఐ పీఓకి సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ కాబట్టి సో మీ అందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చినట్లుగా ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ముందుగా మీరు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, ఈ వీడియో 10 మందికి బూస్ట్ అవుతుంది. సో నేను మీ సత్య, జై హింద్.